రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో ఇంత గుజ్జున్న ఎవరైనా మావిగన్నని జగన్మోహన్ రెడ్డి వెంట వెలువడిన వికారాన్ని ఏవగించుకుంటారు. దీన్ని జర్నలిజం అంటారండి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంకా అంటే వాళ్ళ స్థాయికి మనం దిగజారి వాళ్ళని తిట్టాలనా, లేకపోతే వాళ్ళ పైన మనం ఇటువంటి మాటలతోనే వాళ్ళని అటాక్ చేయాలనా? అసలు ఇక్కడ ఇంట్లో ఆడవాళ్ళ ప్రస్తావన దేనికి వస్తుందండి? అందులోనూ ఆ మాటలు ఒక మహిళ చేత చెప్పిస్తున్నాడు బూతుకిట్టు. వాడు ఒక జర్నలిస్ట్ అండి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ వెధవ ఒక జర్నలిస్టా? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అమరావతి మేము 14,000 రూపాయలు స్క్వేర్ ఫుట్తో మేము కడుతున్నాము అంటే ప్రతి ఒక్కరూ క్లాప్స్ కొట్టాలంటండి. సో దాన్ని వీళ్ళు భుజానికి ఎత్తి వీళ్ళు మోస్తే వీడికి, ఈ బూతుకిట్టుగాడికి 2014 నుంచి 19 మధ్యలో 700 కోట్ల మేరకు ప్రసార హక్కులు లేకపోతే అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయని చెప్పేసి ఓపెన్ సీక్రెట్ అది. ఇప్పుడు వీడికి ఏంటి లాభం? చంద్రబాబు నాయుడుకు జాకీలు పెడితే అంటే వీడి ఛానల్ మనుగడకి, వీడు సంపాదించుకోవడానికి, వీడు తెలంగాణ వాడు, వీడికి ఒక ఆయుధం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శనాస్త్రాలు సంధిస్తే మాకు డబ్బులు ఇస్తారు. వీడు కానీ, ఈనాడోడు కానీ, లేకపోతే TV5 ఓడు కానీ, ఆ మహాన్యూస్ ఓడు కానీ, వాడంతా చేసేది ఒకటే పని అండి. కాదు, ఇది జర్నలిజం అండి. ఇంట్లో మహిళల్ని మాట్లాడుతూ, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి వాళ్ళని రెచ్చగొట్టాలని ఈ వ్యాఖ్యలండి. ఈ మాట వీడు అనడము వాడు అక్కస్తో అన్న మాటలా, లేకపోతే ఆ జర్నలిజం ప్రజలకు ఉపయోగపడుతుందని వాడు అన్న మాటలండి. వాడు కిరసనాయిలు అమ్ముకునేవాడు. వాడు ఆ బూతుకిట్టుగాడు కిరసనాయిలు అమ్ముకొని, వాడు కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఏదేదో చేసి గలీజు పనులన్నీ చేసి వాడు ఆ స్థాయికి వచ్చాడు. వాడి చరిత్ర అందరికీ తెలుసు. అంటే ఇది ఒకటి రెచ్చగొట్టడము, 2 అక్కసు వెళ్ళగక్కడం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అన్నారండి, మీరు ఈ 3 ప్రాంతాలను కలుపుతూ రాజధాని కన్సిడర్ చేస్తే ఈక్వల్గా డెవలప్ అవుతుంది, 10% ఖర్చుతోనే మనం ఈ రాజధానిని నిర్మించవచ్చు అని చెప్పేసి మా వి గన్ అని పెట్టుకోండి, లేకపోతే ఇంకొక పేరు పెట్టుకోండి, అంటే ఇప్పుడు హూడా, తూడా, నోయిడా, ఇలా ఏదైనా పెట్టుకోండి, సిఆర్డి, అలాగా వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఈ 3 ప్రాంతాలని కన్సిడర్ చేస్తే తక్కువ ఖర్చుతో చేయొచ్చు అన్నారండి. ఇప్పుడు తక్కువ ఖర్చుతో చేస్తే రాష్ట్ర ప్రజలకు మంచిదా చెడ్డదా? దానికి వీడు చెప్పే, ఈ బూతుకిట్టుగాడు చెప్పే మాటలు మెడకాయ మీద తలకాయల గుజ్జున్నోడు కూడా ఎవరైనా కానీ ఏవగించుకుంటారని ఆ మహిళ చేత మాట్లాడిస్తాడు. సరే, ఇప్పుడు మెడకాయ మీద తలకాయల గుజ్జున్నోడు ఎవడైనా కానీ స్క్వేర్ ఫీట్కి 14,000 రూపాయలు ఖర్చు పెడుతుంటే, అందులో 10,000 రూపాయలు తెలుగుదేశం వాళ్ళ జేబుల్లోకి వెళ్తుంటే అందరూ క్లాప్స్ కొట్టాలనా? మెడకాయ మీద తలకాయల గుజ్జున్నోళ్ళంతా క్లాప్స్ కొట్టాలనా? వీడి ప్రకారం వీడికి కమిషన్ వస్తుంది. ఎందుకంటే వీడు జాకీలు పెడతాడు, బాకాలు ఊతాడు, కాబట్టి వీడికి కమిషన్ వస్తుంది. పేద ప్రజలకు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, రిక్షా కార్మికుడికి, ఆటో డ్రైవర్కి, లేకపోతే దినకూలికి వెళ్లే వాళ్ళకి, రైతులకు, కర్షకులకు, శ్రామికులకు, కార్మికులకు, వాళ్ళకి ఏమైనా రాజధానిలో 14,000 రూపాయలతో ఒక స్క్వేర్ ఫీట్ 14,000 రూపాయలతో కడితే మీకేమైనా లాభం ఉందా? ఆ కట్టే 14,000 రూపాయలు కూడా మీ డబ్బు, బూతుకిట్టుగాడి డబ్బు, లేకపోతే ప్రియా పచ్చళ్ళు అమ్ముకున్న డబ్బు, లేకపోతే హెరిటేజ్ పాలమ్మి కట్టే డబ్బు కాదు 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 కాదు. మీకేమైనా లాభం అండి? నేను సామాన్యుడి వైపు నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈ మాటలు మాట్లాడడం వల్ల నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నానండి, నాకు రాగి నయా పైసా ఆర్థిక లాభం ఉండదు, నాకేం లేదు. ఇంతవరకు నేను ఏ విధంగా అయినా రాజకీయంగా రాగి నయా పైసా లబ్ధి పొందింది లేదు. నేను గర్వంగా చెప్పగలను, ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్. కానీ ఈ మాటలు మాట్లాడడం వల్ల బూతుకిట్టుకు డబ్బులు వస్తున్నాయి, బూతుకిట్టు డబ్బులు సంపాదించుకుంటున్నాడు. బూతుకిట్టు చంద్రబాబుకు జాకీలు పెడితే బూతుకిట్టుకు లాభం. ఇప్పుడు గమనించండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నాను, ఎవరు మంచివారు, ఎవరు ప్రజల గురించి ఆలోచించేవారు, ఎవరు స్వార్థపరులు, ఎవరు స్వార్థ ప్రయోజనాల కోసం విద్వేషాల్ని రెచ్చగొడుతున్నారు, తద్వారా డబ్బులు సంపాదించి పబ్బం గడుపుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ వాడు తిట్టినాడు కదా అని మనం కూడా తిట్టచ్చండి, అది చాలా తక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే తిట్టడానికి డబ్బులు అక్కర్లేదండి, తిట్టడానికి ఏమీ అక్కర్లేదు. కానీ మనకంటూ ఒక ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, మనకంటూ క్యారెక్టర్ ఉంటుంది.
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం బిల్డ్ చేసుకుంటూ వస్తాం. ఒక విధవ కోసం మనం వాటిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నేను ఈ ప్రశ్న అడుగుతున్నానండి, ఇది జర్నలిజమా? వీడు జర్నలిస్టా? గాండ్రించి ఉమ్మేయాలని మీకు అనిపించట్లేదండి? ఏ పార్టీ వారైనా కానీ, నేను ఇక్కడ పార్టీలతో సంబంధం లేదండి, ఇంట్లో ఆడవారిని కంపేర్ చేస్తూ ఏదో జుగుప్సాకరంగా మాట్లాడుతూ అది జర్నలిజం అంటారా? వీళ్ళందరూ కూడా జర్నలిస్టులు అయ్యింది కూడా చంద్రబాబుకు జాకీలు పెట్టడానికి, బాకాలు ఊదడానికి, తద్వారా వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి తప్పితే ఏ ఒక్కరు కూడా ప్రజలకు వాస్తవాల్ని అందిద్దాం, ప్రజలకు నిజాలు చెప్దాం, ప్రజలకి ఆ వార్తను చేరవేద్దాం, ప్రజల ఒపీనియన్స్ ని మనం కన్సిడర్ చేద్దాం, ప్రజలు నిర్ణయాలు తీసుకునే శక్తిని మనం ఇద్దామని ఏ ఒక్కరోజు ఆలోచించిన పాపాన ఈ పచ్చ మీడియా పోలేదండి. మా అభిప్రాయాలను మీ మీద రుద్దుతాం, చంద్రబాబు నాయుడిని హీరోలాగా మీ ముందు ప్రొజెక్ట్ చేస్తాం, చంద్రబాబు నాయుడు ఏం చేసినా గానీ అది గొప్పని మీరు చెప్తాం, మీరు ఎక్కించుకోండి. ఇది జర్నలిజం అండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా గానీ విమర్శిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చినా విమర్శిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్లో ప్రమాణాలు పెంచినా విమర్శిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినా మేము విమర్శిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులు హార్బర్లు కట్టినా మేము విమర్శిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టినా మేము విమర్శిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నా మేము విమర్శిస్తామంటారు. ఇది జర్నలిజమా అండి? వీడు జర్నలిస్టా? కిరసనాయలు అమ్ముకొని ఈ స్థాయికి వచ్చిన వీడు జర్నలిస్టా? నేను ఇంకా వాడిని అంతకంటే నేను కన్సిడర్ కూడా చేయనండి. బికాజ్ మనం మాట్లాడేటప్పుడు మనము ఆ ఇంటలెక్చువల్స్ వాళ్ళతో మనం మ్యాచ్ అవుతామా, సరితూగుతామా అనేది ఆలోచించి అటువంటి వాళ్ళ గురించి మాట్లాడతాం. కానీ నేను అందుకే వీడి గురించి మాట్లాడలేదండి, ఆ జర్నలిస్ట్ విలువల గురించి మాట్లాడుతున్నా. ఇది జర్నలిజమా? ఒకసారి మీరు ఆలోచన చేయండి.